ఏమంటే వ్యాపించిన వాడు. భగవంతుడికి వ్యాపించడమే గుణం ఉంది. అంతటా వ్యాపించి ఉంటాడు. దేశానికి కానీ కాలానికి కానీ ఒక వస్తువుతోటి కానీ పరిమితమై ఉన్నాడు దేవుడు. దేవుడు ఇట్టివాడని మనం తెలుసుకోలేం. అమే ఆత్మా అంటాడు విష్ణు సహస్రనామాల్లో. ఆయన ఎంత ఎటువంటి వాడంటే ఇట్టివాడు దేవుడు అని మనం ఎవరని చెప్పలేం. అటువంటి స్వభావం గలవాడు, అటువంటి చైతన్యం గలవాడు, అటువంటి ఆత్మ గలవాడు. మన హిందూ మతం అనండి, ఇంకో మతం అనండి, క్రైస్తవ మతం అనండి, మహమ్మదీ మతం మన అందరం చేసి పొరపాటు ఏంటంటే భగవంతుడు మన మనస్సుకు అందడు, మాటకు అందడు. కానీ మనసుతోడు అందుకోవడానికి చూస్తున్నాం, మాటతోడు చెప్పడానికి చూస్తున్నాం. అన్ని మతాలు అంతే కదా, మన మతం కదా అన్ని మతాలు. మనసుకి అందడు, మన బుద్ధికి అందడు, మన ఊహకు అందడు, మాటకి అసలు అందడు. అటువంటి భగవంతుడి గురించి మాటల్లో చెబుతున్నాం, మనసుతోడు ఆలోచిస్తున్నాం. ఇట్టివాడు అని ఎవరు చెప్పలేరు ఈశ్వరుడు. ఋషులకి యోగులకు కూడా అవగాహన కాడు వాసుదేవుడు నారాయణుడు. ఈ నెల